విశాఖ కేంద్రంగా అభివృద్ధి లేదా విశాఖ రాజధానిగా అభివృద్ధి, ఇది జగన్ సంకల్పం. అది వద్దు, అమరావతి కేంద్రంగా రావాలని తెలుగుదేశం ఆలోచిస్తున్నది. అయితే భోగాపురంలో భూములు ఐఏఎస్లు కొన్నారంటే జగన్ మీదనే నమ్ముతున్నారు, లేదా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఎప్పటికైనా అది లాభమైన నమ్ముతున్నట్టున్నారు. తాజాగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ గ్రామ పంచాయతీ పరిధిలో కొందరు ఐఏఎస్ అధికారులు 5.33 ఎకరాలని కొద్ది నెలల కింద కొనుగోలు చేశారు. కొందరు అధికారులు బృందంగా ఏర్పడి కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ ప్రాంతం విశాఖ 40 కిలోమీటర్లు, విజయనగరానికి 30 కిలోమీటర్ల దూరంలో, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ BMRDA 2041 బృహత్తర ప్రణాళిక అమల్లోకి రావడంతో పాటు విమానాశ్రయం వల్ల భవిష్యత్తులో ఇక్కడ భూములకు మరింత విలువ పెరగబోతోంది. ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి జరాయితీ భూములు కొనుగోలు చేశారు. ఓ ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలో ఈ స్థలాల్ని సేకరించి కొనుగోలు చేసినట్టు సమాచారం. IPS కొనుగోలు చేసిన స్థలాలు విమానాశ్రయానికి సమీపంలో VMRDA బృహత్తర ప్రణాళిక మిశ్రమ వినియోగ జోన్ 3లో ఉన్నాయి. దీంతో ఇక్కడికి నచ్చిన నిర్మాణాలు చేపట్టచ్చు. పర్యాటక, వాణిజ్య, నివాస, ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ లేఅవుట్ అనుమతి కోసం VMRDAకు ప్రతిపాదించినట్టు సమాచారం. ఆధునిక వస్తువులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో దీన్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఇందులో 85 ఫ్లాట్ల వరకు ఉండే విధంగా ప్రణాళిక చేసినట్టు తెలిసింది. ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న వారితో పాటు ఇతర చోట విధులు నిర్వహించే అధికారులు ఇక్కడ కొనుగోలు చేసినట్టు సమాచారం అంటూ ఈనాడు ఒకటి ప్రొజెక్ట్ చేసింది.